హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను నిమ్మకాయ స్వీట్దండి, తీపి నిమ్మకాయ ఇది. కానీ చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అంటే నిమ్మకాయ కాదండి, ఇది నిమ్మకాయ తొక్కలతో చేస్తున్నానండి. ముందుగా తొక్కలు మనం నిమ్మకాయ ఆవకాయ తీసుకొని పిండేస్తాం కదండి, ఆ ముక్కలు ఉండిపోతాయి కదా. ఈ తొక్కలు ఆ తొక్కలు పారేయకుండా మనం ఇలా చేసుకోవచ్చండి. ఇలా చిన్న ముక్కలా కోసుకొని కొద్దిగా పసుపు, చిన్న ఉప్పు వేసుకొని ఊరబెట్టుకోండి. ముందుగా మీరు ఊరితే అప్పుడు మీకు ఏమవుతుందంటే మెత్తగా ఉంటాయి. నేనైతే వెంటనే చేసాను, అంటే మేము క్యాంప్ వెళ్ళాలని చేసానండి. ముందుగా పెనంలో 2 గిన్నెలు, మనం ఏ కప్పుతో ఆ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకొని బాగా మరగాలండి. ఈ మరిగిన దాంట్లోనే ఈ ముక్కలు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మెత్తగా ఉడకాలండి. సిమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు, రాళ్ళ ఉప్పు వేసుకొని ఉడకనివ్వండి. మెత్తగా ఉడికాక మీకు పైగా ఉడకపోతే మీరు కుక్కర్లో పెట్టుకోవచ్చండి. మెత్తగా ఉడికిన వరకుని ఇలా మెత్తగా ఉడకాలండి. చూసారా, అలా సిమ్లో పెట్టిన వల్ల ఉడుకుతుంది. మనకు ఊరబెట్టేస్తే ఊరబెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, అవి బేగా ఉడికిపోతాయి. ఇదైతే ఊరబెట్టుకొని ఒక్కసారి ఎండబెట్టుకున్నా అప్పుడు ఉడకబెట్టుకున్నా మనకి బేగా ఉడికిపోతాయి. ఇలాగైతే కొద్దిగా ఆలస్యం అవుతుంది ఉడకడం. మేము క్యాంప్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాం కాబట్టి అవి పాడవకుండా ఇలా చేసుకుంటున్నాను. అందుకని ఈ ముక్కల్ని ఇలా దగ్గరకు ఉడికిపోయాక, మెత్తగా ఉడికిపోయాక అందులో బెల్లం, ఏ కప్పుతో మనం ముక్కలు వేసామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోండి. వేసుకొని ఇలా బాగా ఒకసారి ఉడకనివ్వండి. మనకి ఇలా ఉడికాక అందులో కారం, టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. సోంపు, జీలకర్ర అండి, 2 స్పూన్లు సోంపు, 1 స్పూన్ జీలకర్ర ఒక్కసారి మిక్సీ పట్టాలండి. పచ్చివే వేయించక్కర్లేదు, వేడి చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. ఇలాగ గ్రైండ్ చేసుకొని ఉంచుకుంటానండి నేను దేంట్లోకన్నా వేసుకోవడానికి. ఇలాగ అది 1/2 స్పూన్ వేసుకోండి అందులో. అదే దాంతో ఇవి ఆవాలు, మెంతులు వేయించుకొని ఉంచుకుంటాం కదండి ఆవకాయలు కాట్లకి, ఆవాలు, మెంతులు కలిపింది 1/2 స్పూన్ కూడా వేసుకోండి ఇందులో. అంటే సోంపు పొడి 1 స్పూను, 1/2 స్పూన్ ఆవాలు, మెంతి పొడి వేసుకోండి. ఇలా వేసుకొని దగ్గర కలుపుకోండి. ఒకసారి ఉడకనివ్వండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా నిమ్మ తొక్కల స్వీట్ పచ్చడి. మీరు ట్రై చేయండి. ఇది తింటుంటే ముక్క సాగుతుంటుందండి, చాలా బాగుంటుంది. తాండ్ర ఎలా తింటామో అలాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. దీనికి తాలింపు కూడా కొద్దిగా పెట్టుకోండి. అది అలా ఉడికాక దించేసుకొని వేరే పెనంలో నూనె, మినపప్పు, ఆవాలు, ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇలా తాలింపు పెట్టుకొని ఒక సీసాలోకి స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడైనా మజ్జిగ, పెరుగన్నంలోకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కానీ ముక్క కొద్దిగా గట్టిగా ఉంటుంది, అంటే సాగుతుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నవ్వులుతుంటే. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. నిమ్మ తొక్కల స్వీట్ పచ్చడి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.